మెగాస్టార్ చిరంజీవి 6 సినిమాలకు సడన్ గా బ్రేక్ వేశాడు. బాలయ్య మాత్రం బ్రేకులు లేని బండిలా దూసుకెళ్తున్నాడు. నాగార్జున కత్తి పట్టిన వెంటనే బుల్లితెరకు పరిమితమయ్యాడు. ఇక మణిరత్నం కోసం కమల్ హాసన్, రజనీకాంత్ రంగంలోకి దిగారు. ఇలా సీనియర్స్ కూడా ఈ వీక్ కిక్ ఇచ్చే రేంజ్ నయా నిర్ణయాలతోనే సీన్ లోకి అడుగు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ దసరాకు రాబోతోంది. బోలా శంకర్ మూవీతో పాటు బాబీ మేకింగ్ లో చిరు చేసే సినిమాలన్నీ లెక్క ప్రకారం ముందుకెళ్తున్నాయి. వెంకీ కుడుముల మూవీతో పాటు మరో 5 సినిమాలను హోల్లో పెట్టాడట చిరు. చేతిలో ఉన్న మూవీలన్నీ పూర్తయ్యే వరకు అవన్నీ హోల్లో ఉండాల్సిందేనట. కింగ్ నాగార్జున ఈ వారమే బ్రహ్మాస్త్రతో దండెత్తబోతున్నాడు. ఆ తర్వాత అక్టోబర్ 5కి ది గోస్ట్ సినిమాతో దాడి చేయబోతున్నాడు. ఈలోపు బుల్లితెరలో బిగ్ బాస్ 6వ సీజన్ ని షురూ చేశాడు. స్మాల్ స్క్రీన్ లో తన సినిమాలను కూడా ప్రమోట్ చేయబోతున్నాడు. నటసింహం బాలయ్యతో శృతి హాసన్ కలిసి చేస్తున్న సినిమా కథ కంచికి చేరింది. అనిల్ రావిపూడి మేకింగ్ లో నటసింహం చేయాల్సిన ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. దసరాకి స్పెషల్ అనౌన్స్మెంట్ రాబోతోందని తెలుస్తోంది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వం రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ నెల 30న వరల్డ్ వైడ్ గా పార్ట్ 1 రాబోతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 20 కోట్ల ఖర్చుతో ఫిలిం టీం భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. పొన్నియిన్ సెల్వం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ చీఫ్ గెస్ట్ లుగా రాబోతున్నారట. ఇది తమిళ వర్జన్ ప్రమోషన్ అని, తెలుగు వర్జన్ కి చిరు చీఫ్ గెస్ట్ అని అంటున్నారు.